మనం 10 సంవత్సరాల నుండి రెగ్యులర్గా ఈ ధ్యానమాయ చక్రం అప్పుడు తను సొంతంగా లీవ్ పెట్టుకొని ఈ కార్యక్రమానికి ఎంతో పూనుకొని మనందరూ కూడా సహాయపడుతున్న ఒక్కసారి శివశంకర్ రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడుతుంది. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నేను ధ్యాన నమస్కారాలు తెలియజేస్తున్నాను. 1994 నుంచి నాకు పత్రిజీ గారితో పరిచయం, మరియు మనకు 2012 నుంచి ప్రపంచ ధ్యాన సభలకి పత్రిజీ గారే నన్ను ఇక్కడ చీఫ్ ఆర్గనైజర్గా నియమించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 13 సంవత్సరాలు నేను డిసెంబర్లో లీవులు పెట్టానండి. లీవులు పెట్టి ఆర్టీసీకి రెవెన్యూ మరి పిఎస్ఎస్ఎం మూమెంట్కి నేను సేవ చేయడం జరిగింది. అవకాశం కలిగించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నేను ఈ సందర్భంగా నేను నమస్కారాలు తెలియజేస్తూ నా శ్వాస చివరి ఉన్నంత వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తాను. ఈ ముఖ్యంగా ఈ పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్కి హైదరాబాద్ పిరమిడ్ ట్రస్ట్ వాళ్ళు ఎంతో సహకరించారు. ముఖ్యంగా మన విజయభాస్కర్ రెడ్డి గారు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఇప్పించడం జరిగింది. ఆయన సహకారాల వలన నేను ఈ విజయవంతంగా టీజీఎస్ ఆర్టీసీ సౌకర్యం ఏర్పాటు చేయగలిగాము. ముఖ్యంగా ఎంత సేవ చేస్తున్నారో హైదరాబాద్ పిరమిడ్ ట్రస్ట్ అంటే, ఆర్టీసీ సంస్థ ఒక చిన్నది, ప్రపంచానికి కూడా మరి సేవ చేసే భాగ్యం ఈ హైదరాబాద్ పిరమిడ్ ట్రస్ట్ చేయగలుగుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి వారికి ఉచిత అన్నదానము మరి ఉచితంగా జ్ఞానాన్ని బోధిస్తుంది. పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ నుంచి ఆర్టీసీ యాజమాన్యం ఎంతో నేర్చుకోవాల్సింది కూడా, ఎందుకంటే పత్రిజీ నుంచి ప్రతి ఒక్కరు ఎలా నేర్చుకోవాలో పిఎస్ఎస్ఎంలోని హైదరాబాద్ పిరమిడ్ ట్రస్ట్ నుంచి అన్ని ఆర్గనైజేషన్స్ కూడా నేర్చుకునే రోజు మనకు ఉంది. మనం ఇంత చక్కగా ఆర్గనైజేషన్ చేశారు, మరి చూడండి ఎంత మంచిగా మన జ్ఞానాన్ని బోధించారు. మరి మన యొక్క విజయభాస్కర్ రెడ్డి గారు ఈ యొక్క సహాయకం ప్రతి క్షణం నన్ను అడిగారు, విజయభాస్కర్ రెడ్డి గారు ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడిగారు. పత్రిజీ గారిని మాకు ఏం ట్రైనింగ్ ఇచ్చారంటే, పత్రిజీ అడిగినట్టునే సార్ అడుగుతున్నారు, సార్కి నో ప్రాబ్లం సార్, ఎవరిథింగ్ ఈజ్ ఓకే అని నేను సార్ కూడా చెప్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎవ్రీబడి. ప్రతి ఆర్టీసీలో యజమానంలో ప్రతి డిపో మేనేజర్కి, ప్రతి ఒక్క ఇలా చేసిన ప్రతి వాలంటీర్కి, ముఖ్యంగా ఇక్కడ వన్నూరు స్వామి ఇట్లా ఈ పిల్లోడు మన ఆర్టీసీ కాదు ఏం లేదు, 12 సంవత్సరాల నుంచి 24 అవర్స్ నాకు అవైలబుల్ ఉంటాడు సార్ ఇక్కడ వన్నూరు స్వామి. సో ఇక్కడ రంగారెడ్డి, ముగులయ్య సార్, వీళ్ళు మన మహేశ్వరం డిపో వాళ్ళు సార్, వీళ్ళు కంట్రోలరు. ఇక్కడ ఇప్పుడు మొత్తం క్లీనింగ్ తీసుకున్నారు సార్, ఇక్కడ మొత్తం క్లియర్ చేయడానికి సార్. సో అందరికీ పేరున సరస్వతి మా మిస్సెస్, మన ట్రస్ట్ వాళ్ళకు, మొగలయ్య, వీళ్ళందరికీ కూడా పేరున మీ అందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. వాలంటీర్లు 24 అవర్స్ పెడుతున్నామండి. విజయభాస్కర్ రెడ్డి సార్ కోరిక ఏంటంటే పత్రిజీ పిలుస్తున్నట్టే ఉండాలనేది సార్ చెప్పారు నాకు. పత్రిజీ పిలుస్తున్నట్టుగా మేము అక్కడ వాలంటీర్ టీం పెట్టుకొని 24 అవర్స్ ఉంటున్నాం. సో అక్కడ వాళ్ళ బ్యాగులు తీసుకొని వచ్చి మన బస్సులు ఎక్కించి అట్లా తీసుకొస్తున్నాము. సార్ యొక్క ఉద్దేశమే మా యొక్క ఉద్దేశము. సో 24 గంటలు హైదరాబాద్ పిరమిడ్ ట్రస్ట్ ఏ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా ఈ ఏకత్వం అని ఇందాక కాన్సెప్ట్ చెప్పారు కదా, ఆర్టీసీలో ఇప్పుడు వరకు ఒక్క కంప్లైంట్ రాలేదు సార్ దగ్గరికి, అది సార్ కూడా తెలుసు 13 ఏళ్ళ నుంచి. అలా కంప్లైంట్ అనేది ఏది వచ్చినా కూడా మేము ఇవ్వము కూడా, ఎందుకంటే అంతటి ప్రాబ్లం వస్తే సార్ రెడీగా ఉంటాడు చేయడానికి. కాబట్టి థ్యాంక్ యూ సార్ వెరీ మచ్ మీకు. నిజంగా పిఎస్ఎస్ఎంలో శివశంకర్ ఒక రత్నం అనొచ్చు. ఎందుకంటే ఆర్టీసీ అన్ని బస్సులు మేనేజ్ చేస్తుడు, అంతమందిని ఫాస్ట్గా క్లియర్ చేస్తుడు. ఒక మనిషి శ్రీకాకుళం నుంచి రైలు ఎక్కి సికింద్రాబాద్లో దిగిన తర్వాత రాత్రంతా ప్రయాణం చేసి రిజర్వేషను నాన్ రిజర్వేషన్లు వచ్చి నిమిషాలలో వారిని బస్సులో ఎక్కించడం, డైరెక్ట్ కడతాలకు పంపడం. అయితే ఈసారి ఆర్టీసీ వారు బస్సులు పెడతారో పెట్టరని డౌట్ ఉండే, నా ఇంటవాడి నా పానం తిని మినిస్టర్ తోటి లెటర్ ఇప్పించే వరకు నన్ను వదలలే. రోజు 20 మిస్ కాల్స్ ఇచ్చేది. లాస్ట్కు ఈయన టెన్షన్ పడుతుండని చెప్పి వాళ్ళ మినిస్టర్ తోటి క్లియరెన్స్ తెచ్చి వద్దని నన్ను బస్సులు ఇప్పడం జరిగింది. రేపు కూడా అందరూ తొందరగా వెళ్ళిపోతారంట, లంచ్ లోపల క్లియరెన్స్ చేశారు. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇక క్లోజ్ చేసేస్తున్నారు. ఎందుకంటే 110 డే వాళ్ళకి ఇట్లా వచ్చి 4 రోజులైంది. లంచ్ అటు ఇట్లా మొత్తం క్లియరెన్స్ చేసేయాలి. ఎట్లా ఎగ్జిట్ మేనేజ్మెంట్ అంటారు, అంటే ఎట్లా తొందరగా వాళ్ళ గమ్యస్థానాన్ని చేర్పాలి. ఒకసారి శివశంకర్ రెడ్డి గట్టిగా ఈజ్ అ ట్రూ పిరమిడ్ మాస్టర్ టు మై నాలెడ్జ్. థ్యాంక్ యూ. అది వివేకానంద యూత్ రాఘవేంద్ర గారిని మన మహేశ్వరం మా పిరమిడ్ నుండి సత్కరించుకుందాం ఒకసారి, తొందర అర్జెంట్ ఉంటుంది. తర్వాత కర్టూరి శ్రీనివాస్ గారి వారి పాటలతో మనం ఈరోజు కార్యక్రమం ముగించుకుందాము. అయితే సార్ని వేదిక రావాలని మనవి. రాఘవేంద్ర నిజంగా కడతాల్లో ఒక ఎన్జిఓ నడుపుతున్నాడు, వివేకానంద యూత్ అసోసియేషన్. చాలా 2012లో కూడా మనకు ఎంతో సహాయ సహకారాలు అందించాడు. ఈ మధ్యనే కొద్దిగా మనం పిలుస్తలేము. ఇప్పుడు కడతాల్లో మనము ఒక రిసెప్షన్ పెడుతున్నాం, ఎందుకంటే రాగానే ఏడుకోవాలని అందరు ఆలోచనలు ఉంటున్నారు. ఇప్పుడు ఇమీడియట్లీ ఆ కంటైనర్ ఫైనల్ చేస్తున్నాను. మా వాళ్ళు ఉన్న
నువ్వు ఆ కంటైనర్ రోజు ఒకసారి కూర్చొని వచ్చిన వాళ్ళను రిసీవ్ చేసి పంపాలి. కల్తాల్ రిసెప్షన్ ఆఫీస్ నీ ఆధ్వర్యంలో జరుగుతుంది. గట్టిగా చప్పట్లు కొడతాం. మా సర్పంచ్ శంకర్ ఎల్లవేళలా మాకు నీడలా ఉంటాడు. వీరికి గట్టిగా చప్పట్లతో మనం అభినందించాలి యూత్ పిల్లలకు.